బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ దాదాపు గంట సేపటి నుంచి కొనసాగుతోంది. కేటీఆర్ ను ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజిద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ నుంచి ఏసీబీ కీలక విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అలాగే మరో ఐఏఎస్ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ చేయాలని అధికారుల్ని ఎందుకు ఆదేశించారు? ఎంత మొత్తంలో నిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారు? దీనికోసం లిఖిత పూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అని కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నిధుల బదిలీ ఎందుకు జరిగింది? అధికారిక ఆదేశాలు లేకుండా ఎందుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు? ప్రభుత్వానికి తెలియకుండా ఈ నిధుల బదిలీ జరిగిందా? ఒకవేళ తెలియకుండా జరిగితే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సుమిత్ర, ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ఇటు కేటీఆర్ విచారణ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు అనేక కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు ఏసీబీ డైరెక్టర్తో పాటు ఎస్పీ, డీఎస్పీ సమక్షంలో కూడా ఎంటైర్ విచారణ జరుగుతున్నట్టుగా తెలుసు. సుమారుగా 20 నిమిషాల క్రితమే కేటీఆర్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి కూడా ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత కూడా విచారణ ప్రారంభమైంది. నిన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని పలు కోణాల్లో పలు అంశాలకు సంబంధించి కూడా చర్చిస్తున్నట్టుగా తెలుసు. ప్రస్తుతానికైతే చూసుకోవచ్చు ఏటీపీ హెడ్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. లోపల మాత్రం కేటీఆర్ విచారణ కూడా జరుగుతుంది. నిన్న 3 గంటలకు పైగా అరవింద్ కుమార్ ని అనేక కోణాల్లో ఏసీబీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేశారు. అది ఇచ్చిన వివరాల ఆధారంగా సంబంధించి కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే నిన్న ఆయన అడిగిన అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన నిధుల మళ్లింపు సంబంధించి ఏ విధంగా జరిగింది, 55 కోట్లకు సంబంధించిన నిధులను విదేశీ కంపెనీలకి హెచ్ఎండిఏ చెల్లింపు నేపథ్యంలో ఈ సంబంధించి కూడా ప్రశ్నించడం తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు దీని నగదు బదిలీ వెనుక కారణాలేంటి, ఎవరి నిర్ణయం మేరకు నగదు బదిలీని ఆర్బీఐ అనుమతి లేకుండా కూడా దీనికి చెల్లింపులు చేశారంటూ కూడా పలు క్వశ్చన్లు అడిగిస్తుంది. 55 కోట్లకు సంబంధించిన నిధులు విదేశీ అకౌంట్లకు జమ చేయడం ఎవరి నిర్ణయము, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేయవచ్చా, మీకు తెలియదా అని అడిగినట్టు తెలుస్తుంది. వీటితో పాటు కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిన ఆ రూల్స్ ను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది కదా అంటూ కూడా నిన్న అరవింద్ కుమార్ అడిగిన నేపథ్యంలో నిన్న ఏవైతే ఒక 10 అంశాలకు సంబంధించి కూడా గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడానికి కారణం ఏంటి, 2024లో ఎందుకు ఆ కీ కేటగిరీకి సంబంధించిన రేసింగ్ జరగలేదు, దీనికి సంబంధించి కూడా ఒప్పందం ప్రకారం రేస్ జరగాల్సి ఉంటుంది, ఎందుకు జరగలేదు, హెచ్ఎండిఏ కార్ రేసింగ్ కోసం కాకుండా ఇంకా వేటిగా నిధులు రిలీజ్ చేశారా అని హెచ్ఎండిఏ నిర్ణయాల్లో చైర్మన్ పాత్ర ఏమైనా ఉందా అంటూ కూడా నిన్న ఏదైతే క్వశ్చన్లు అరవింద్ కుమార్ కు సంధించారో అదే క్వశ్చన్లు సేమ్ కూడా నిన్న ఆయన స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగా కూడా ప్రస్తుతానికైతే కేటీఆర్ ని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలు కోణాలకు సంబంధించి కూడా అనేక కోణాలలో నిన్న అరవింద్ కుమార్ దగ్గర నుంచి కూడా అనేక ప్రశ్నలతో సమాధానం రాబట్టిన ఏసీబీ ఉన్నతాధికారులు తాజాగా నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కూడా A1 గా ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి అప్పుడు హెచ్ఎండిఏ ఇరిగేషన్ అధికారిగా ఆయన ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ముగ్గురి పాత్ర ఏంటి, ఆ కేటీఆర్ సంబంధించి కూడా 55 కోట్లకు సంబంధించి మీరు నిధులు ఇవ్వనున్నప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా మీరు నిధుల బదలాయింపు చేశారు, విదేశీ కరెన్సీకి మార్చడానికి ఆర్బీఐ నిబంధనలు ఉంటాయి కాబట్టి నిబంధనలు ఎందుకు పాటించలేదంటూ కూడా పలు క్వశ్చన్లు సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విచారించిన ఐఏఎస్ అధికారులను విచారించిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన సమాధానాల బేసిస్ పైన కేటీఆర్ ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ కో కంపెనీకి సంబంధించి అంటే మొదట్లో ఉన్న కంపెనీ తర్వాత ఎందుకు వెళ్ళిపోయింది, అన్ని లాభాలు వస్తాయి అని చెప్పిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయింది అనే కోణంలో కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తోందా? గ్రీన్ కో పాత్ర ఏంటి అసలు?
ఖచ్చితంగా ఈ రేసింగ్ సంబంధించి కూడా గ్రీన్ కో పాత్ర ఉంటుంది. వారు ముందుగా ఈ రేసింగ్ సంబంధించి కూడా భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత ఎందుకు వైదొలగాల్సి వచ్చిందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు బేలిరెడ్డి పేరును కూడా పొందుపరిచిన తర్వాత కేటీఆర్ ఈ కారు రేసింగ్ సంబంధించి కావచ్చు, ఏం జరిగింది ఏంటి అని కూడా పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. దీనికి మొదటి దఫా సంబంధించిన ఈ కారింగ్ రేస్ సంబంధించి కూడా Thank you, Kiran, for the updates. Hyderabad.